పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 14వ పద్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఎక్కడ చూసిన లెక్కకు నిక్కువయై అడవి నడచుని భయూదములో నొక్క కరినాదుడెడతెగి చిక్కెనొక కరేను కోటి సేవింపంగన్. ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతున్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడ ఏనుగులు అనేకం సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. రహస్యార్థం: సమిష్టి ఆత్మతత్వం నుండి వ్యష్టి రూపమును పొందడమే. ఆత్మ వలన ఎడబాటు పొందుట, సంసార అరణ్యంలో చిక్కుట, తప్పిపోవుట, ఆ గజరాజు దైవవశం చేత బుద్ధి సరిగా పనిచేయక తనకు ఇటుపక్క దప్పికతో వచ్చే ఇతర ఏనుగ గుంపులు కనబడక విడిపోయి దారి తప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో వేరే దారి పట్టాడు. జీవుడు స్వస్థానాన్ని తప్పి అన్నమయాది కోసమనే భౌతిక దేహంతో జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం మున్నగు ఆవరణాల ఉపాధులతో కూడి పరిభ్రమణశీలుడు అయ్యి అని ఈ యొక్క పద్య భావము. ధన్యవాదములు.